అక్టోబర్ 2024-22న మెటాతో ఒప్పందం కుదుర్చుకున్నాం. 36 శాఖలను ఇంటిగ్రేట్ చేయాలి. ప్రస్తుతం అందుబాటులోకి 161 సేవలు. రెండో విడతలో 360 సేవలు అందుబాటులోకి వస్తాయి. ప్రతి సర్టిఫికెట్పై క్యూఆర్ కోడ్ ఉంటుంది. టీటీడీని కూడా ఈ సేవల పరిధిలోకి తీసుకొస్తాం. అన్ని పౌర సేవలకు పరిష్కార కేంద్రంగా తీర్చిదిద్దుతాం. సులభతరంగా డిజిటల్ సేవలు అందించడమే లక్ష్యం. వాట్సాప్ గవర్నెన్స్ ఇప్పుడు నుంచి పనిచేస్తుంది. ఎన్ని సర్వీస్లో అందుబాటులో ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేటి నుంచి జనవరి 30, 2025 వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభమయ్యాయి. దేశంలోనే తొలిసారి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవలు అందించనుంది. మొదటి విడతలో 161 సేవల్ని వాట్సాప్ ద్వారా అందించనుంది. ఇవాళ ఉండవల్లిలో ప్రజావేదిక వద్ద వాట్సాప్ గవర్నెన్స్ను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. తొలి విడతగా దేవాదాయ, విద్యుత్ శాఖ, ఆర్టీసీ, రెవెన్యూ, అన్నా క్యాంటీన్, సీఎంఆర్ఎఫ్, మున్సిపల్ శాఖలలోని సేవలు వాట్సాప్లో అందుతాయి. సర్టిఫికెట్ల కోసం ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే విధానానికి స్వస్తి పలకాలని ఏపీ సర్కారు నిర్ణయం తీసుకుంది. పౌరుల సమాచారం సైబర్ నేరగాళ్లకు చిక్కకుండా ఫోరెన్సిక్, సైబర్ సెక్యూరిటీ ఇవ్వాలని సీఎం ఆదేశాలు. వాట్సాప్ ద్వారా పౌర సేవలు అందించేందుకు 2024 అక్టోబరు 22న మెటా సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. వేగంగా పౌర సేవలు అందించటం, పారదర్శకత, జవాబుదారీతనంలో భాగంగా వాట్సాప్ గవర్నెన్స్ను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. సమాచార గోప్యత, వేగంగా సేవలందించేందుకు జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వాట్సాప్ గవర్నెన్స్ పనిచేస్తుంది. దేవాదాయ శాఖలోని ప్రముఖ దేవాలయాల్లో దర్శనాల టికెట్లు, గదుల బుకింగ్, డొనేషన్ల సేవల్ని అందించాలని నిర్ణయం.